రేవంత్ రెడ్డి గారు దీంట్లో మీరు పావులు కాకూడదు అని చెప్పేసి అంటున్నాను. ఎందుకంటే రాజకీయ నాయకులకు పోలీసు అధికారులకు మాత్రమే తెలిసిన టెలిఫోన్ ట్యాపింగ్కు ఏమాత్రం సంబంధం ఉండదు. అది పక్కా. దానికి ఆంధ్రప్రదేశ్లో ఇదే ట్యాపింగ్ వ్యవహారం మీద సిట్ వేసిండ్రు. 2 సంవత్సరాలు నడిచింది, తర్వాత క్లోజ్ చేసి అంటే వాళ్ళు కూడా అందరితో మాట్లాడిన రద్దు చేసిన తర్వాత సిట్టు క్లోజ్ చేసుకున్నారు. ఎందుకంటే ఇది చాలా గోప్యంగా జరగాల్సిన వ్యవహారం. ఇది రోజు ఎర్రగడ్డ రైతు బజార్లో మాట్లాడుకునే లేకపోతే చిక్కడపల్లి చౌరస్తాలో మాట్లాడుకునే వ్యవహారంగా ఉండకూడదండి. ప్రవీణ్ గారు, అయితే ఇక్కడ ఈ విషయంలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందో ఇందులో ప్రవీణ్ కుమార్ గారి పాత వీడియో ఒకటి, కొత్త వీడియో ఒకటి చాలా సర్క్యులేట్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా అవుతున్నాయి. ఈ మధ్య మీరు మాట్లాడాక ఇంకా ఇది మీరు గతంలో మాట్లాడింది బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా జర్నలిస్టులు, ఇక్కడ కూర్చున్న జర్నలిస్టులు, మీ దగ్గర పనిచేసే అధికారులు ఎవరు మీకు అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు రకరకాల ఏజెన్సీలు పెట్టి ఆ ఏజెన్సీలను పెట్టి ఇజ్రాయెల్ నుంచి అనాలిసిస్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి పెగాసస్ తీసుకొచ్చి ఇన్ని సాఫ్ట్వేర్లు తీసుకొచ్చి అనలైజ్ చేస్తున్నారు కదా. మరి ఈ ముచ్చట మీకు ఎందుకు తెలియలేదు? ఎప్పుడన్నా ఆలోచించి ఇది ఒకటి. గతంలో మీరు బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి మాట్లాడిన మాటలు ఇప్పుడు నేను మీకు వినిపించాను. నిన్న మీరు మాట్లాడింది ఒకటి వినిపిస్తాను. నిన్ననే మీరు మాట్లాడింది, నిన్న ఏమన్నారు ఒక్కసారి విందాం. అణచివేతలు కానీ, రాజకీయ నాయకుల హత్యలు కానీ, ఇంకా ప్రజల మీద పెద్ద ఎత్తున వాళ్ళ ధన మాన ప్రాణాల మీద జరిగే దాడులను నిరోధించడం కోసం, అంతర్గత భద్రత కోసం, దేశ భద్రత కోసం ట్యాపింగ్ చేయవచ్చని చట్టమే చెప్తున్నది. ట్యాపింగ్ నేరమే కాదు అని ఇప్పుడు అంటున్నారు. అంటే ఇది నేను ఎందుకు అడుగుతున్నా అంటే ప్రవీణ్ కుమార్ గారు ట్యాపింగ్ మీద, ఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడిన ప్రతిసారి ఈ వీడియో బీఆర్ఎస్ నాయకుడు ప్రవీణ్ కుమార్ వీడియో బయటకు వస్తే వెంటనే బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు వీడియో బయటకు వస్తుంది. అందుకని 2 చూపించాను మీకు. నేను చెప్తాను దానికి ఆన్సర్ ఉంది నా దగ్గర. నేను నా ఫోన్కు యాపిల్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. మీ ఫోన్ ఒక రాజ్యాంగేతర శక్తి, అంటే రాజ్యాంగేతర శక్తి కాదు, రాజ్యం హ్యాక్ చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఒక శక్తి హ్యాక్ చేయాలని ప్రయత్నం చేస్తుంది. అది నార్మల్ శక్తి అయితే కాదు, డెఫినెట్గా రాజ్యం సపోర్ట్ చేసే శక్తి అని చెప్పి 2 సార్లు నా మెయిల్ ఐడికి, యాపిల్ మెయిల్ ఐడికి మెసేజ్ వచ్చింది యాపిల్ నుంచి. నువ్వు ఈ జాగ్రత్తలు తీసుకుంటే నీ సెల్ ఫోన్ క్షేమంగా ఉంటుంది అని చెప్పి యాపిల్ కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పింది. ఆ విధంగా నేను జాగ్రత్తలు తీసుకున్నా. కానీ నాకు ఈ మెసేజ్ వచ్చినప్పుడు ఆ మెసేజ్ను డౌన్లోడ్ చేసుకొని హైదరాబాద్లో సెంట్రల్ క్రైమ్ స్టేషన్కు ఒక కాపీ ఇచ్చి, అదేవిధంగా సివి ఆనంద్ గారు అన్నాడు ఫోన్ పోలీస్ కమిషనర్, వారికి కూడా కాపీ ఇచ్చిన. ఇన్వెస్టిగేషన్ ఎక్కడ ముందరికి పోలేదు, అది వేరే సంగతి. సో ఆ విధంగా ఇచ్చిన. నేను ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన, నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, బీఆర్ఎస్ ట్యాప్ చేస్తుందా, బీజేపీ ట్యాప్ చేస్తుందా నేనేం చెప్పలేను. నా ఫోన్ ట్యాప్ చేస్తున్నట్టుగా నాకు వచ్చిందని నేను కంప్లైంట్ ఇచ్చిన. నేను కంప్లైంట్ ఇవ్వలేదని నేను అంటలేను కదా కళ్యాణ్ గారు. నేను ఆ రోజు కూడా నేను రాజ్యం ఆ రోజు ట్యాపింగ్ చేస్తుంది అని చెప్పిన. నేను ట్యాపింగ్ చట్టబద్ధమా కాదా అనేది ఇవాళ మీకు తెలుస్తూనే ఉన్నది, చట్టంలోనే చెప్తున్నది. 1885 ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ బ్రిటిష్ వాళ్ళ సమయంలోనే వైర్ ట్యాపింగ్ను శాంక్షన్ చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ట్యాపింగ్ నేను చెప్పిన కారణాల వల్ల, దేశ భద్రత కోసం కానీ, వ్యక్తిగత ప్రజల ధనమాన ప్రాణాల రక్షణ కోసం కానీ, లేకపోతే అంతర్గత భద్రత కోసం కానీ, మనీ లాండరింగ్ ఆపడం కోసం కానీ, పన్నుల ఎగవేతన ఆపడం కోసం కానీ, ఇంకా ఏవైనా విఐపీలను చంపే ఉగ్రవాదం కానీ లేకపోతే తీవ్రవాదాన్ని కంట్రోల్ చేయడానికి ట్యాపింగ్ చేయవచ్చు అని చెప్పి చట్టమే చెప్తుంది. దానికి మార్గదర్శకాలు ఏ విధంగా తీసుకోవాలనేది 1995లో ఒక కేసు, అదేవిధంగా పియూసీఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ 2 కేసులు 2017లో చాలా మార్గదర్శకాలు సుప్రీంకోర్టు ఇచ్చింది. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగానే ట్యాపింగ్ అనేది జరుగుతున్నది, చట్టబద్ధమే. ఎవరైనా చట్ట వ్యతిరేకంగా ట్యాపింగ్ చేస్తే అది ట్యాపింగ్ వీలు కాదు. అదే కదా ఇప్పుడు చర్చ అంతా అదే. చట్టబద్ధంగా నిబంధనల ప్రకారం ట్యాపింగ్ అనేది ప్రభుత్వాలు చేయొచ్చు, నో డౌట్ అందులో.